హలో అండి. ఈ రోజు నుంచి అయితే కార్తీక మాసం మొదలైంది కదా. కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం. ఈ నెలలో దీపం వెలిగించడం, శివుని ఆరాధించడం ఎంతో శుభప్రదం అని చెప్పి మన పూర్వీకులు చెబుతారు. ఇది భక్తి, జ్ఞానం ఇంకా ప్రకాశానికి ప్రతీక అంటారు. నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. ఈ అలవాటైతే నేను మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను. చిన్నప్పుడు ప్రతి సోమవారం కార్తీక మాసంలో అమ్మతో కలిసి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించేదాన్ని. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక చిన్న కథ, ఒక దీపం, ఒక భక్తి క్షణం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ రోజు కథ జ్యోతిర్లింగ కథ. ఒకసారి బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు ఎవరు గొప్పవారు అని వాదించుకున్నారు. ఆ అహంకారాన్ని తొలగించడానికి శివుడు అనంతమైన జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాడు. మొదలు లేని అంతులేని ప్రకాశ స్తంభంగా బ్రహ్మదేవుడి పైకి వెళ్ళాడు. విష్ణువు క్రిందకు వెళ్ళాడు. కానీ ఆ జ్యోతి ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వినమ్రంగా ఆ జ్యోతికి నమస్కరించారు. బోధ: నిజమైన దైవం అంతులేని ప్రకాశం లాంటిది. మనం దాన్ని కళ్ళతో కాక భక్తితో మాత్రమే అనుభవించాలి.